హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి రీసెంట్గా అయితే రిలీజ్ కావడం జరిగింది. అసిస్టెంట్ ఉద్యోగాలు అనమాట. మనకి శాలరీస్ మంత్లీ 73,000 పైగానే మనకి శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి CSIR 4th PDM ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఆన్లైన్ అప్లై ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. మనకి 30 జనవరి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 29 వరకు అయితే ఉంది. ఆ లోపల అయితే మనకి ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ అప్లై తర్వాత మనము ఆఫ్లైన్ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లై వచ్చేసి మనకి 15th మార్చ్ వరకు అయితే ఉంది. మార్చి 15th వరకు అయితే ఒక ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 29 వరకు అయితే ఉంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి వచ్చేసి మనకి 15 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ కేటగిరీ, SC, ST, OBC, EWS ప్రతి కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనకు జాబ్ వచ్చినట్లయితే శాలరీస్ వచ్చేసి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 35,400 అయితే పే చేయడం జరుగుతుంది. ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 73,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్కి సంబంధించి ఒక పోస్ట్కి సంబంధించి ఒకటైతే జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. బేసిక్ పేనే మనకి 19,900 అయితే పే చేయడం జరుగుతుంది. ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్కి సంబంధించి జనరల్ కేటగిరీలో ఒకటైతే వేకెన్సీ జనరల్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క డ్రైవర్కి సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. మనకి బేసిక్ పేనే 19,900 అయితే పే చేయడం జరుగుతుంది అనమాట. ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 40,000 పైగానే మనకి శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి పోస్ట్ కోడ్కి సంబంధించి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్కి ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవాలి అంటే డిప్లొమా విత్ మినిమం 60% మార్క్స్తో పాస్ అయినట్లయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే 2 ఇయర్స్ అయితే ఉండాలి. ఓకేనా. కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన 2 ఇయర్స్ అయితే మనకి ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి BSc కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్ట్ కోడ్కి సంబంధించి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకొని అయితే ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. టెక్నీషియన్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఒక కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి నెట్వర్క్ టెక్నాలజీకి సంబంధించిన అయితే మనకి ఒక ట్రేడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. లేదంటే మనకి అప్రెంటిస్కి సంబంధించిన ట్రైనింగ్ అయితే 2 ఇయర్స్ చేసినట్లయితే ఒక ఫుల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రైవర్కి సంబంధించి వచ్చేసి మనకి ఈ యొక్క పోస్టులకి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఒక డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మోటార్ కార్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఉన్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట.
ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మోడ్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పేసి మనకి ఫస్ట్ వచ్చేసి స్టేజ్ 1లో వచ్చేసి మనకి ఒక ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లో ఒకటే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. స్టేజ్ 2కి సంబంధించి ఒక కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 200 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది అనమాట. 3 అవర్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1కి సంబంధించి మనకి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 విధానంలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1కి సంబంధించి మనకి మెంటల్ ఎబిలిటీ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి 100 మార్క్స్కి అనమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ విధానం అయితే ఉండదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పేపర్ 2కి సంబంధించి జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 75 మార్క్స్కి ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే ఉంటుంది. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని అయితే ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 75 మార్క్స్కి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకేనా. పేపర్ 3కి సంబంధించి కాన్సర్న్డ్ సబ్జెక్ట్ నుంచి మనకి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది 300 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ విధానం కూడా ఉంటుంది అని నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క మనకి ఎగ్జామ్ తర్వాత మనకి ఒక సెలక్షన్ అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2కి సంబంధించి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఒక పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. మిగతా పోస్టులకు సంబంధించి కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒక నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఒకసారి అయితే చూసుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అప్లై విధానం వచ్చేసి మనకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదండి. ఒక వెబ్సైట్ని విజిట్ చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే మనకి ఫిబ్రవరి 29 లోపల అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే SC, ST, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 500 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకొని ఆఫ్లైన్ చేసుకోవాల్సి ఫస్ట్ ఆన్లైన్ చేయండి, మళ్ళీ తర్వాత ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ విధానం ద్వారా మనకి ఈ యొక్క స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చారు కదండి. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి ఉంటుంది. ఓకేనా. మన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకొని మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అన్నీ జిరాక్స్ తీసుకొని సిగ్నేచర్ చేసుకొని ప్రతి జిరాక్స్ పైన ఎన్వలప్ కవర్ తీసుకొని టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ రాసి ఈ యొక్క అడ్రస్కి అయితే మనం పంపించవలసి ఉంటుంది అనమాట. ఎప్పుడు లోపల అంటే మనకి 15th మార్చి లోపల అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. 1కి 2 సార్లు చూసుకొని ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే అర్హులైతారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఎవరైనా కానీ మిస్ చేసుకోకండి. మంచి శాలరీసే ఉన్నాయి. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను కూడా వీడియోస్ మరికొన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.